హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికిరణ్. సో ఇవాళ నేను ఓ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టెక్ న్యూస్ అంటే సాధారణంగా మీ అందరికీ తెలిసిందే. అఫీషియల్గా శాంసంగ్ వాళ్ళు బుధవారం రోజున మనకి 11:30 PM దీన్ని లాంచ్ చేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ S26, S26 Plus అండ్ S26 Ultra. మనం S25లో ఎలా చూసామో సేమ్ టు సేమ్ అలాగే చూడబోతున్నాం. యాక్చువల్గా ఈ బేస్ మోడల్స్ ని తీసేసి S26 Pro అలాగే S26 Edge ని కూడా తీసుకొస్తున్నారు. లైక్ మీరు చూసారు కదా, iPhone 17 Air అని. సో సేమ్ టు సేమ్ ఇలాగే తీసుకొస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి, కానీ ఈ రూమర్స్ ఫేక్. మనం ఈసారి S26 Plus ని కూడా చూడబోతున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి S26 Plus. మనం సాధారణంగా S24లోను ప్రీవియస్ జనరేషన్ S25లోను మనం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అలాగే మనం 4000 mAh బ్యాటరీ చూసాము. కానీ ఈసారి S26 బేస్ మోడల్స్ గురించి చెప్పాలంటే డౌన్ గ్రేడ్ చేశారు ఒకటి ప్రాసెసర్ విషయంలో. ఈసారి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ బదులు శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్నే అయితే తీసుకొస్తున్నారు. మనకు అందరికీ తెలిసిందే, ఎక్సినోస్ ప్రాసెసర్లో చాలా హీట్ ఇష్యూస్ అయితే వస్తాయి. గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ మల్టీ టాస్కింగ్ పర్పస్ చేస్తున్నప్పుడు ఇలా హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో మరి చూడాలి ఏం ఇంప్రూవ్మెంట్స్ చేశారు S26 శాంసంగ్ ఎక్సినోస్ వాళ్ళ సొంత ప్రాసెసర్లో. ఈసారి మనకి 4300 mAh బ్యాటరీ చూడబోతున్నాము. సో మనకి 25 watts నుంచి 45 watts వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇది ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. S26 Ultra గురించి చెప్పుకున్నట్లయితే ప్రీవియస్ కంపేర్ టు S25 Ultra అలాగే S24 Ultra. మనం S24 Ultra సేమ్ టు సేమ్ టైటానియం ఫ్రేమ్ చూసాము, S25 Ultraలో కూడా మనం చూసాము. కానీ ఈసారి S26 Ultraలో ఒక చిన్న డిసప్పాయింట్. ఈసారి టైటానియంకి షిఫ్ట్ అయిపోయి అల్యూమినియం తీసుకొస్తున్నారు. సో టైటానియం అనేది చాలా మంచి మెటీరియల్, కానీ S26 Ultraలో ఎలాంటి స్క్రాచ్ ఇష్యూస్ అయితే రాకూడదు. సేమ్ టు సేమ్ iPhone 17 Pro కూడా అల్యూమినియం యూజ్ చేశారు. పైగా దీనికి ఆరెంజ్ కలర్ తీసుకోవడంతో ఒక్కొక్కసారి దీనికి రంగు మారిపోవడము, ఆరెంజ్ కలర్ నుంచి పింక్ కలర్ కూడా మారిపోయింది. అలాగే దీనికి స్క్రాచ్ గేట్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో మరి అల్యూమినియం తీసుకొస్తున్నారు కాబట్టి ఎంతైనా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈసారి S26 Ultraలో మీరు ఒక కొత్తగా డిజైన్ చూడబోతున్నారు. అదేంటంటే కెమెరా బంప్. ఎస్, సాధారణంగా Z Fold 7లోను Z Fold 6లోను ఇప్పుడు కొత్తగా వచ్చిన Z Tri-Fold లేటెస్ట్ గాను మనం కెమెరా బంప్ అనేది చూసాము. ఈసారి సేమ్ టు సేమ్ S26 Ultraలో దీన్ని తీసుకురాబోతున్నారు. ఈసారి S26 Ultraలో మనకి 4 కలర్స్ అయితే ఉన్నాయి. వైట్, బ్లాక్, కోబల్ట్ వైలెట్ అలాగే బ్లూ కలర్ కూడా ఉన్నాయి. సో మరి చూడాలి, ఆరెంజ్ కలర్ కూడా వస్తున్నట్టు దీనికి రూమర్స్ కూడా వచ్చాయి. మరి తీసుకొస్తారో తెలియదు కానీ S Pen. సో ఇంకా S Pen గురించి చెప్పుకున్నట్లయితే S24 Ultraను S23 Ultraలోనూ మనం S Pen బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ S25 Ultraలో అసలు లేదు. ఎందుకు తీస్తారంటే S Pen అనేది కేవలం మల్టీ టాస్కింగ్ మాత్రమే యూజ్ చేసేవారు, కానీ దీనికి బ్లూటూత్ అంత పెద్దగా వాడలేదు. సో మరి చూడాలి S26 Ultraలో S Penలో బ్లూటూత్ ఇస్తారో ఇవ్వరో. ఇది ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి S26 సిరీస్లో ఈసారి 3 మోడల్స్లో మనకి ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. మనం సాధారణంగా ప్రైవసీకి గార్డులు వేసుకుంటాం, కానీ ఈసారి ప్రైవసీ ఫీచర్ అన్ని తీసుకురాబోతున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శాటిలైట్ కనెక్షన్. మనం సాధారణంగా అన్ని ఐఫోన్ మోడల్స్ లో చూసాము, లైక్ iPhone 14 నుంచి మనం చూసాము. ఈసారి శాంసంగ్ వాళ్ళు అఫీషియల్ గా S26 సిరీస్ లో శాటిలైట్ కనెక్షన్ అయితే తీసుకురాబోతున్నారు. సో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా వస్తున్నట్లు దానికి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దాన్ని కూడా తీసుకురాబోతున్నారు. సేమ్ టు సేమ్ లైక్ iPhone 14 సిరీస్ ఎలాగో ఉంటుందో సేమ్ టు సేమ్ అలా తీసుకురాబోతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి S26 Ultraలో ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఈసారి మీకు QI2 మ్యాగ్నెట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. S25 Ultraలో 4 Ultraలో లేదు. సో కొత్తగా ఉండబోతుంది. సో మనం ఛార్జ్ పెట్టగానే ఫుల్గా ఎక్కేస్తుంది. ఈసారి S26 Ultraలో చూసుకున్నట్లయితే మనకి అన్ని కూడా కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. లైక్ సేమ్ టు సేమ్ మీరు చూసారు కదా S24 Ultraలో, అలాగే తీసుకురాబోతున్నారు. S25 Ultraలో మనం చాలా ఫ్లాట్ గా చూసాము. మనం S24 Ultra S23 వాడే వాళ్ళకి ఇది మనకి బాక్సీ డిజైన్ ఇచ్చేవారు. ఇది చాలా
ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. దీన్ని కార్డు వేసుకున్నా సరే గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ మనకి గుచ్చుకునేవి. సో S24 అల్ట్రా దీన్ని తీసేసి రౌండెడ్ ఎడ్జెస్ గా చేసేసారు. సో ఇప్పుడు S26 అల్ట్రాలో మరింత రౌండ్ ఎడ్జెస్ ని చేయబోతున్నారు. ఇంకా ఇది ఫ్రెండ్స్, అతి త్వరలో నేను Z ట్రైఫోల్డ్ గురించి నేను చెప్పబోతాను. ప్లస్ దాంతోపాటు ట్రైఫోల్డ్ కూడా నేను ట్రైఫోల్డ్ దాంతోపాటు Z Fold 7 ఈ 2 ఫోన్స్ నేను కంపేర్ చేసి కూడా నేను చెప్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.